హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ విత్ ద వరల్డ్. టుడే రెసిపీ మసాలా కరియలు. ముందుగా ఒక బౌల్ లోకి 2 కప్పుల గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. మరి క్రిస్పీగా కరియలు రావాలంటే 1 కప్పు మైదా పిండి యాడ్ చేసుకుంటే సూపర్ క్రిస్పీగా వస్తాయి. కొద్దిగా ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా మనం మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం సంక్రాంతికి కరియలు అనేవి నువ్వుల పిండి లేదంటే పల్లీల పిండితో చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఈసారి మసాలా స్టఫ్ చేసి చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ గా కూడా ట్రై చేయాలి కదా. మరి మీరేమంటారు? మీకు నచ్చితే ట్రై చేసేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. రెగ్యులర్ గా పిల్లలు సమోసాలు, బయట పఫ్స్ తింటూ ఉంటారు కదా. అవి తినడం మానేయాలంటే ఇలా చేస్తే ఖచ్చితంగా మానేస్తారు. సేమ్ బయట తిన్నట్టుగానే ఉంటాయి కాబట్టి వాళ్ళు అస్సలు బయటవి అడగకుండా ఉంటారు. సంక్రాంతి అంటేనే పిల్లలకి చాలా హాలిడేస్ ఉంటాయి. వాళ్ళు స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా. అప్పుడు ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇలా పిండి అనేది మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు స్టఫింగ్ కోసం మనం ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని మంచి చిటపటమన్నాక ఇందులోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 1 కప్పు ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అస్సలు ఇవి పాడవవు, 2 డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు మనం. ఎందుకంటే మంచిగా ఆయిల్లో అన్ని ఫ్రై చేస్తూ ఉంటాం కదా. ఎక్కడ కూడా కొంచెం కూడా వాటర్ అనేవి యాడ్ చేయట్లే కాబట్టి 2 డేస్ మంచిగా ఉంటాయి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ బఠానీలు వేసుకొని ఒకసారి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చి బఠానీ కాబట్టి అస్సలు మనం ఉడకపెట్టాల్సిన పని లేదు. ఒక 5 మినిట్స్ లో మంచి సాఫ్ట్ గా కుక్ అయిపోతుంది. పిల్లలకి గ్రీన్ బఠానీ హెల్దీ కాబట్టి ఇలా మనం స్నాక్స్ చేసిస్తే ఇష్టంగా తింటారు. చూసారు కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో అన్ని చేంజ్ అయ్యాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత కొద్దిగా ఉప్పు, ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఏ కర్రీస్ లో అయినా ఇందులో అయినా ఫ్రెష్ ది వేసుకుంటే ఆ టేస్ట్ సూపర్ గా ఉంటుంది. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా మంచి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అసలు ఏవైనా ఫ్రై చేయకుండా ఉండకూడదు. అలా అయితేనే ఇవి 2 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, కొత్తిమీర కూడా మంచిగా ఫ్రై అయింది. ఎప్పుడైనా మనం ఫ్రై చేసే కర్రీస్ లో అయినా ఎందులో అయినా కారం అనేది కర్రీ రెడీ అవుతుంది అనే అప్పుడే వేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గోధుమ పిండి యూస్ చేసి చేయడం వల్ల పిల్లలకి మంచి హెల్దీ ఫుడ్ కూడా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. మైదా పిండితో ఎందుకు చేస్తాం కర్రీలు అంటే మంచి క్రిస్పీగా వస్తాయి, అలాగే చూడడానికి చాలా బాగుంటాయి. అందుకోసమని ఎక్కువగా మైదా పిండి యూస్ చేస్తారు. కాకపోతే ఈ మధ్య కాలంలో మైదా తగ్గిస్తే అంత మంచిది అందరికీ హెల్త్ అని చెప్తున్నారు కాబట్టి ఇలా మైదాని తగ్గించుకుంటే బెటర్. కొద్దిగా ధనియాల పొడి వేసుకొని స్టఫింగ్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పిండి నుంచి కొంచెం చిన్న బాల్ సైజ్ అంతా తీసుకొని పూరి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. పూరి ప్రిపేర్ చేసుకునేప్పుడు పిండి కింద వేసుకొని అస్సలు చేసుకోకూడదు, ఆయిల్ పెట్టుకునే చేసుకోవాలి. పిండి వేసుకొని చేసుకుంటే మనం కర్రీలు అనేవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అంతా బ్లాక్ గా అయిపోతుంది. అలా కాకుండా ఇలా ఆయిల్లో పెట్టి చేస్తే మంచిగా వస్తాయి. చూసారు కదా, ఇలా రెడీ చేసుకున్న పూరీలోకి మనం ముందుగా ప్రిపేర్ పెట్టుకున్న స్టఫింగ్ యాడ్ చేసుకోవాలి. ఒక పూరీలోకి 2 టీ స్పూన్ల స్టఫింగ్ యాడ్ చేసుకుంటే కర్రీ అనేది మంచిగా లావుగా వస్తుంది. మరి 1 స్పూన్ పెట్టుకుంటే అంత పర్ఫెక్ట్ గా రాదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అంచులన్నీ మంచిగా ఒకటికొకటి అంటుకునేట్టు ప్రెస్ చేస్తూ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే కర్రీ అనేది ఇట్లా ప్రిపేర్ చేసుకోకపోతే ఆయిల్లో వేసినప్పుడు విడిపోతుంది, స్టఫింగ్ అంతా బయటకు వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇలా కర్రీని డిజైన్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే కర్రీల చెక్క అంటారు కదా, దాంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. డిజైన్ చేసుకుంటే పిల్లలకు కూడా లుకింగ్ కి మంచిగా ఉంటుంది, ఇష్టంగా తింటారని నేను ఇలా ప్రిపేర్ చేశాను. చాలా ఈజీ. పిండిని ఇలా బయటకంటూ లోపలికి ఫోల్డ్ చేయడమే, డిజైన్ మంచిగా వస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కర్రీలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 8 కర్రీలు అనేవి రెడీ చేసుకున్నాను. మనం ఇంకొంచెం ఎక్కువగా రెడీ చేసుకోవాలంటే మసాలా కొద్దిగా ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు మంచిగా ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ గా ఉండకూడదు, కొంచెం మీడియం హీట్ లో పెట్టుకొని 2 వైపులు తిప్పుకుంటూ కాల్చుకోవాలి.
కరియప్పాలు అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకుంటే మంచి క్రిస్పీగా వస్తాయి. వీటికి ప్రాంతాన్ని బట్టి పేరు అనేది మారుతుంది. కొన్ని ప్లేసెస్ లో కరియలు అంటారు, కొన్ని ప్లేసెస్ లో కజ్జికాయలు అంటారు. పేరు ఏదైనా టేస్ట్ మాత్రం ఒకేలాగా ఉంటుంది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.